నమస్తే, వెల్కమ్ టు 99 అడ్డా. పాటకు చమత్కారం, పదానికి వయ్యారం, గళానికి మాధుర్యాన్ని జత చేస్తూ తెలుగు పాటను రైలు బండిలా పరుగు పెట్టిస్తూ జానపద గీతానికి చిరునామాగా, పేరడి గీతానికి రాణిగా ఇంటా బయట ఉజ్వలంగా కొనసాగుతున్న స్వర ప్రవాహం. అంతేనా, సింగర్, రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఈవెంట్ ఆర్గనైజర్ అన్నింటికన్నా మించి మనల్ని మనసారా నవ్వించే నవ్వుల మారాణి అరుణా సుబ్బారావు గారు ఈరోజు 99 అడ్డాలో మనతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి. నమస్కారం అరుణా సుబ్బారావు గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. మేమైతే ఈరోజు చాలా బాగుంటాం, ఎందుకంటే మీరు వచ్చారు, మమ్మల్ని నవ్విస్తారు కనుక. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే మన మంచి 99% మంచిని చూపించే ఒక ఛానల్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అందరి తరఫున మేము కూడా. థ్యాంక్ యూ తల్లి. ఒక్క పేరడీ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. పేరడీ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? మామూలుగా వేరే సాంగ్స్ ఏమొద్దా? కాబట్టి చూడగానే ఒకటి అనిపిస్తుంది నాకు, కృష్ణవేణిని చూడగానే. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, కృష్ణవేణి మాటలే కోటి వరాలు, చిరునవ్వు నవ్విందో ముత్యాలమ్మ, తను మాటలు మాట్లాడితే రత్నాలమ్మ, ఆడినదే ఆట తను పాడినదే పాట, అది చూసి మురిసేను ప్రజలే కథ ప్రజలు. అయ్యో దిగు కృష్ణవేణి దిగు. ఏంటంటే ఎక్కడ ఎక్కించి కూర్చోబెట్టారు? ఏం లేదురా తల్లి, అంత చక్కగా ఇంత చక్కని అమ్మాయి ముందు కూర్చుంటే మరి అలాంటి పాట వస్తుంది. థ్యాంక్ యూ. ఇకపోతే జానపదం అంటే చూడగానే ఇంత వన్నె, బంగారు వన్నెతో మెరిసిపోతుంది ఈ అమ్మాయిని చూడగానే. బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా, బండెక్కి సూడు పిల్ల బలాదూరుమల్లా, బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా, బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా, బండెక్కి సూడు పిల్ల బలాదూరుమల్ల, పిల్ల బండెక్కి సూడు పిల్ల బలాదూరుమల్ల, పిల్ల బండెక్కి సూడు పిల్ల బలాదూరుమల్ల. అరేవా, ఈ పాటల పేరడి అందాల బంగారాన్ని మాకు ఇచ్చిన ఊరు, మీ తల్లిదండ్రులు, ఇవన్నీ మాకు చెప్తారా? అన్ని కావాలా? అన్ని కావాలి తల్లి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇలా కలుసుకొని మనందరం మాట్లాడుకోవడం. నేను పుట్టింది అంటే ఇప్పుడు సగం తెలంగాణ సగం ఆంధ్ర నేను, అందుకని 2 రాష్ట్రాలు నాకు కావాల్సింది. రెండింటికి ఆడపడుచున్నాను. ఎలా అంటే పుట్టింది అక్కడ, ఎందుకంటే మన అమ్మమ్మ ఊరు ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం పుడతాం చాలా వరకు. నాన్న తెలంగాణలో ఉంటే అమ్మమ్మ ఊర్లో నేను పుట్టాను కాబట్టి విజయనగరం నేను పుట్టింది. అక్కడి నుంచి నా ఇక్కడికి వచ్చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది పటంచెరు, హైదరాబాద్, మెదక్ జిల్లా మాది. మెదక్ జిల్లా కిల్లా, తెలంగాణ పిల్ల అది అలా అనమాట. ఇక్కడే అంతే పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మంచి గాయకులు, యాక్టరు, ఆయన శిల్పి, చిత్రకారుడు, రైటరు, సింగరు, ఆయన మంచి డైరెక్షన్ అలా అనమాట. నాన్నగారు మంచి చాలా సినిమా కథలు రాయడం, పాటలు రాయడం అన్నీ చేస్తుంటారు. అలా మా నాన్నగారు ఏంటంటే ఒకసారి ఆయన పాడుతూ ఉండేవారు, నన్ను ఎప్పుడు భుజం మీద వేసుకొని పాడుతూ ఉండేవారట. అది నాకు తెలియకుండా అలా పాట వచ్చేసి ఉంటుంది. ప్రహ్లాద్ గారు కడుపులో ఉండగానే నేర్చుకున్నట్టు మీరు భుజాలు ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. అయితే అలా మా నాన్నగారు పాడుతూ ఉండేవారేమో, మనకు తెలియకుండా నాకు అది వచ్చిందో నాకు తెలియదు. అసలు నాకు ఊహ తెలిసేసరికి ఊహ కూడా తెలియదు పూర్తిగా. స్కూల్లో జెండా వందనం జరుగుతుంటే అందరూ పాడుతున్నారు, ఇంకా నన్ను జాయిన్ కూడా చేయలేదు. ఇంకా చిన్నపిల్లని నన్ను ఎత్తుకొని తీసుకెళ్లారు అంతే. ఏదో చూడడానికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకోవచ్చు కదా, నేను కూడా పాడతానని గోల్ చేసి ఏడ్చానంట. ఇక సరే పెద్దవాళ్ళందరూ అప్పుడు కరుణ మున్సబు లాంటి వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళేమో ఆ అమ్మాయి పాడతానంటుంది, చక్కగా చిన్న పాప పాడతానంటుంది, బతిమలాడితే కూడా పాడరు పిల్లలు, అమ్మాయి పాడతానంటుంది పాడించండి అంటే అమ్మాయికి అందకపోతే నన్ను ఎత్తుకున్నారు వాళ్ళు ఎవరో. అప్పుడు ఎంత వయసు ఉంటుందండి? వయసు ఒక 4 years 5 years ఉండొచ్చు మేబీ, నాకు అంత పూర్తిగా ఐడియా లేదు. ఆ సమయంలో ఇంకా నేను వెంటనే నాకు ఒక పాట ఏది గుర్తుంది, ఫస్ట్ నేను పాడిన పాట అదే. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, అమ్మా అమ్మా అమ్మా. ఈ
ఈ పాట నాకు వచ్చిన ఒక చిన్న ముక్క పాడాను, అక్కడ పాడేశారు. పాడేస్తాను. ఇంకా వెంటనే మున్సబ్ గారు వాళ్ళ అమ్మాయి కోసం ఒక గోల్డ్ రంగు సీసా తీసుకెళ్తున్నారట. ఆయన ఒకటి తీసి ఇచ్చారు. స్కూల్ వాళ్ళు పలక బలపం ఇచ్చారు. ఆ పక్కనే మన ఇంకొక కరణం గారు ఎవరు, ఆయన ఒక ₹2 ఒక ఇచ్చారు. ₹2 అంటే చాలా ఎక్కువ ఆ రోజు, చాలా ఎక్కువ. ₹2 పెద్ద గిఫ్ట్. ఇంకొక అతను ఇంకేదో ఆయన ఏదో తీసుకెళ్తున్నారు ఇంటికి, ఒక దివ్యనో ఏదో మొత్తం ఆయన ఒకటి ఇచ్చారు. ఇలా దాదాపు ఇన్ని గిఫ్ట్లు ఇలా చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చేసాను. ఈలోపు మా నాన్నగారు మైక్లో విని ఎవరో చిన్న పాప బాగానే పాడుతున్నట్టుంది అన్నారట. ఇంటికి వచ్చేసరికి నేను సంతోషంగా బహుమతులు ఇలా పట్టుకొని పలక బలపం తీసుకొని వచ్చాక అప్పుడు మా నాన్నగారు పాటలు నేర్పిస్తే బాగానే ఉంటుంది, పాడేలా ఉంది అనేసి అప్పటి నుంచి మా నాన్నగారు లలిత సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు అనమాట. నాతో పాటు మా సోదరుడు కూడా బయలుదేరాడు పాడడానికి. అలా ఇద్దరం పాడుతున్నప్పుడు మేము మా చదువు అంతా సంగారెడ్డిలోనే జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి నేను సంగారెడ్డిలోనే చదువుకున్నాను. అప్పుడు స్కూల్లో ఇలా పాటల పోటీలు లాంటివి ఏమైనా పెడితే ఫస్ట్ మేమే వచ్చేవాళ్ళం. అలా జిల్లా స్థాయి పాటల పోటీలు జరిగినప్పుడు అక్కడ మేము ఇద్దరం ఫస్ట్ వచ్చాం. తర్వాత మరి మన హైదరాబాద్ పంపించారు. మొట్టమొదటి హైదరాబాద్కి రావడం ఎంత సంతోషం. అప్పుడు హైదరాబాద్ వస్తున్నామని. హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా దాదాపు 6 సార్లు సింగర్స్గా బెస్ట్ సింగర్స్గా అవార్డు వచ్చింది మా ఇద్దరికి. అయితే ఈ మామూలుగా పాడొచ్చు, అవును, పేరడీగా చేసి నవ్వించాలనే ఆలోచన అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? అది వచ్చి దాదాపు ఒక దగ్గర ఒక 20 ఏళ్ళు అవుతుంది ఆ ఆలోచన వచ్చి. అయితే దాన్ని ఒక కొలికి తీసుకురావడానికి 15 ఏళ్ళు అవుతుంది. అసలు ఎందుకు అనిపించింది నేను పేరడీ చేయాలి ఇది అని? కాదు, మా ప్యారడీ నేను ఒక్కదాన్ని కాదు, మీరు కూడా చేస్తారు, చేయరా చెప్పండి? ప్రతి దాన్ని ప్యారడీ చేస్తుంటాం మనం, మన ఇంట్లో మనకు అలవాటే కదా. అది ఇంట్లో నుంచి అలా వచ్చింది. చిన్నప్పటి నుంచి ప్యారడీ ఉన్నా దాన్ని కొలిక్కి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఆయన ఎవరంటే చొక్కాపు వెంకటరమణ గారు, గురువు గారు అనమాట. ఆయన ఎప్పుడు చూసినప్పుడల్లా అనేవారనమాట, అమ్మ నువ్వు ఆసుగా అప్పటికప్పుడు ఏదో చేస్తుంటే ఒక కప్పు తీసుకొచ్చినా, టీ తీసుకొచ్చినా, పాలు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, దాన్ని పాటగా ఎందుకు చేయకూడదురా నువ్వు అన్నారు. అన్నాక అప్పుడు ఆలోచించడం మొదలు, ఆడపిల్లలు ఎవరూ లేరురా, నువ్వే మొదలు పెట్టాలి అది. ఎందుకంటే అప్పటికప్పుడు ఆసుగా పాడడం అన్నది రాదు. అది నిజంగా నాకు అమ్మవారు దేవుడిచ్చిన వరమే, అలా వాళ్ళు ఇచ్చిన వరమనే అనుకుంటాను నేను. అందుకని ఆసుగా అప్పటికప్పుడు వస్తూ ఉంటాను. మీరు మొదట పేరడీ చేసిన పాట ఏంటి? మొదట ప్యారడీ చేసిన పాట మిర్చి బజ్జీ. ఒకసారి పాడరామా? మిర్చి బజ్జీ. అది ఎందుకంటే మిర్చి బజ్జీలో అక్కడ మన చారేగాన్ సభలో ప్రోగ్రాంలో పాడుతూ ఉన్నాము. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీలు తీసుకొచ్చారు, అందరం కూర్చొని తిన్నాను అనమాట. తిన్నాక అప్పుడు ప్యారడీ దాని మీద వచ్చింది. అంతకుముందే నేను ఒక ఫోక్ సాంగ్ పాడాను, ఏదో సాంగ్ హమ్ చేస్తున్నాను. ఈ ప్యారడీలు కూడా అన్ని వాటి మీద సూట్ అవ్వు, కొన్ని పాటలకి అవి బాగా సూట్ అవుతాయి, ఆ పదాలు సెట్ అవ్వాలి బాగా. ఇంకోటి ఏంటంటే మిగతా సినిమా పాటలాగా ఏదో స్పీడ్గా పాడుకుంటూ వెళ్ళిపోతే పబ్లిక్ అర్థం కాదు. అందుకని ఇంకా ఆ పాట హమ్ చేశారు, అది గుర్తుంది. అందుకని మసక మసక చీకటిలో 99 టీవీలో, మసక మసక చీకటిలో 99 టీవీలో, ఎప్పుడైనా చూసుకో మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. అవునండి, మేము హాట్ న్యూస్, అది పొలిటికల్ అయినా ఏదైనా ఇచ్చేస్తాం. 99 మిర్చి బజ్జీ లాగా. అదే అలాగే దాంట్లో మిర్చిని ఎలా చేస్తారు, మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి, మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి, మసాలాను దట్టించి నూనెలోన వేయించి, ఉల్లిపాయ నంచుకొని పచ్చడిలో ముంచుకొని అక్కరక్కరమని నమిలేసి, స్వర్గంనే చూసేసి అందే. మిర్చి బజ్జీ ప్రేమికులందరికీ చాలా ఇష్టమైన పాట. ఇంకా ఇడ్లీ దోశ ఇలాంటి వాటి మీద కూడా, అన్నిటి మీద. ఎందుకంటే ఇంకా పాట అన్నాక ప్యారడీ అన్నాక ఏదో ఒక దాని మీద పాడుకోవాలి కదా. కెమెరామెన్ మీద పాడమంటారు, పాడేసేయండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అబ్బాయి ఏంటంటే అసలు వాళ్ళ ఆవిడ గురించి పాడుతున్నాడు. ఎలా తెలుసా, నగల రాణివి నీవి అంటే లవ్ మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, జీన్స్ గాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, కారు దిగిరావే, అప్పులన్నీ నీ కోసం ఆస్తులన్నీ నా కోసం, మీ నాన్న కట్టిన డూప్లెక్స్ హౌస్ మన కోసం. ఆయన వణుకుతున్నాడు, సరిగా తీయట్లేదు. భార్య వింటే కెమెరామెన్ ఆయన పరిస్థితి ఉంటుంది ఇంటికి వెళ్ళాక. ఏంటంటే సరదాగా ఎవరి మీద అనుకొని నవ్వుకోవడానికి అంతే. అవునండి, నిజంగా అలసిపోయి చాలా టెన్షన్స్లో ఉన్న వాళ్ళకి కాసేపు నవ్వుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశం కూడా మన 99 ప్రేక్షకులంతా అన్ని టెన్షన్స్లో ఉంటారు కదా, ఒక ½ అవర్ ఫుల్గా నవ్వుకోవడానికి అనమాట. ఏ తీరుగనను దయ చూసేదావో ఇనవంశోత్తమ రామా,
నా తరమా భవ సాగర మీదను నళిన దళీక్షణ రామా. అప్పుడు పక్కనే ఉన్న మా అమ్మాయికి ఒక పాట వచ్చేసింది. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే అని నువ్వు పాడుతున్నావు. ఈ రెండు విన్నాక నాకు పారడీ పాడాలనిపించింది. ఇప్పటికింకా నా వయసేమో నిండా 16 చీటికి మాటికి చెయ్యేసో మరి చుట్టూ కుర్రాళ్ళే. విషాదంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ తర్వాత ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే నేనెవరికి నచ్చట్లే నాకెవ్వరూ దొరకట్లే ఏజ్ బారైన పెళ్ళవ్వదే ఆరారే పెళ్ళి కోసం మొన్ననే పార్లరుకి వెళ్ళానే ఆరారే పెళ్ళి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. అది 6 ప్యాకు బాడీ కై ఉరకలు వేసేరు చీటికి మాటికి జిమ్ముకేమో పరుగులు తీసేరు ముసలికి మోజీ పెరిగింది యువతకు క్రేజీ పెరిగింది ఇక వీరంతా ఏమవుదురో హారారే రుతిక్ అవుతా హారారే షారూక్ అవుతా హారారే సల్మాన్ అవుతా ఇలా అనుకుంటున్నారు వాళ్ళంతా. ఇది కేవలం నవ్వించడానికే. కాకపోతే డైరెక్ట్గా మనం పాడినప్పుడు అది అంతగా అనిపించదు. కానీ అందరి మీద పాడుకుంటే వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళు నవ్వుకుంటారు. మామూలుగా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే పక్క వాళ్ళకి అనగా నిర్లక్ష్యం వాళ్ళ మీద అనగానే ఒక క్యూరియాసిటీ వస్తుంది. మాకు సంబంధించింది కదా అన్నది ఎంతైనా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మీరు పేరడితో పాటు పెళ్లి గీతాలు ఇప్పుడు ఎక్కువ స్పెషల్గా అవి చేస్తున్నారు కదా, సాంప్రదాయ పెళ్లి గీతాలు. వాటి వైపు పెళ్లి గీతాలు అంటే మీరే ఓన్గా రాస్తుంటారు? అవి కూడా అవి కొన్ని నేను రాసుకుంటానమ్మా, కొన్ని నేను రాసుకుంటాను. పెళ్లికి సంబంధించిన వివరాలు కూడా రాసుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని మీద కొంచెమన్నా మనకు తెలిసి ఉండాలి. దాని గురించి తెలియకపోతే మనం అక్కడికి వెళ్ళినాక ఏం చెప్పలేము. అందుకని పెళ్లికి సంబంధించి ఏం చేస్తారు ఏంటి అలాంటివన్నీ కొన్ని తెలుసుకొని సంస్కృత పదాలు కొన్ని నేర్చుకొని వాటి గురించి కూడా చెప్తూ ఉంటాను. ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇదంతా ప్రాబ్లం అనిపించదా అండి? ప్రాబ్లం అనిపిస్తుందమ్మా. కాకపోతే మనకి ఇష్టమైన పని ఏంటంటే కష్టం అనిపించదు కదా. ఇష్టం లేకపోతే ఏదో కష్టంగా ఉంటుంది. కానీ మనకి ఇష్టమైన పని అయినప్పుడు అంత కష్టం అనిపించదు. కొంచెం టెన్షన్స్ ఉన్నా సరే దాన్ని సక్సెస్ఫుల్గా చేసామా లేదా అన్నదే నేను ఆలోచిస్తాను ఫస్ట్. ఇక్కడతో పాటు అవుట్ ఆఫ్ కంట్రీస్ మీరు బయట స్టేట్స్ కూడా వెళ్ళారు కదా, అవకాశం అసలు ఎలా వచ్చింది? అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎక్కడైనా నవ్వుకుంటే ఇంకా అడ్డం ఉండదు. ఎందుకంటే మీరు చేసే సాంగ్స్ మనుషులు హాయిగా నవ్విస్తే కనుక అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది? రిసీవింగ్ చాలా బాగుంటుంది. అసలు చాలామంది మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నా అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా. ఇతర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యాన్స్ అండి అని చెప్పినప్పుడు కొంతమంది నన్ను పిలవడానికి వాళ్ళకి నా నెంబర్ దొరకలేదట. వాళ్ళు వెదికి ఛానల్స్కి ఫోన్లు చేసి ఫేస్బుక్లో చూసి, ఇప్పుడు ఎందుకంటే నా ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో నా కాంటాక్ట్స్ దొరుకుతాయి. పేరడి గీతాలు అంటే మామూలుగా ఫన్నీగా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళ మీద చాలా అత్యాచారాలు అవి కూడా జరుగుతున్నాయి. అంటే ఆ నేపథ్యంలో కూడా ఏమైనా రాశారు? నేను రాశానమ్మా. అవి పేరడీగా కాకుండా జానపదంగా రాశాను. ఎందుకంటే మనకి ఈ మధ్య ఆడపిల్లల మీద ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ముందు ఒక చిన్న విషయం కూడా పేరడీ పాడుకోవాలని ఉంది. ఎందుకంటే వర్షం రావట్లేదు, ఏంటో ఊరిస్తుంది. అవునండి, ఎన్ని రోజుల నుంచి ఎంత ఊరిస్తుంది అంటే మేఘాలు కనిపిస్తున్నాయి, అయ్యో వర్షం వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని ఎదురు చూస్తున్నాం. వర్షం వస్తే ఒక బాధ, రాకపోతే ఇంకో బాధ. అందుకని ఒకసారి వర్షం గురించి పాడుకుందాము. బహుశా అది వస్తుందేమో చూద్దాం. వానవులి దొంగ జానవులి మురిపించి రావులే బండదానవులి మొండి వానవులి రైతుల ముంచుతావులే కన్నులలో వత్తులు వేసుకొని ఎత్తున్న మబ్బులు చూసుకొని నేను చూసి మురవడమే మాకు తెలుసు వానమ్మా వానవులి దొంగ జానవులి మురిపించి రావులే మోమును దాచి మేఘము చూపి నీ నటన మోగగా చూసి మనుషుల చూసి నవ్వుకొని ఉరిమి ఉరిమి ఊరించి బలి జాడవి ఉయ్యాలోపి పడదోసే మోసకారివి మర్యాదగా నువ్వు రాకుంటే నిన్ను మేము వదలము వానవులి దొంగ జానవులి మురిపించి రావులే
నెరజానవులే మంచి వానవులే త్వరగా రావులే. అది ఇంత బాగా పిలిచింది, వచ్చేయండి మానగారు. వర్షం వచ్చినాక ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అవును. వర్షాలు పడినాయో దారంతా గోదారి ఈతి కొట్టాలోయమ్మా. వర్షాలు పడినాయో దారంతా గోదారి ఈతి కొట్టాలోయమ్మా. తోవేమో కనబడదు ఏ సౌండు వినబడదు, తోవేమో కనబడదు ఏ సౌండు వినబడదు, కాలుష్యం దింతి సిటీ లైఫ్ అంతా చింతి. అది నిజంగా హైదరాబాద్ లాంటి సిటీస్ లో అయితే వర్షం పడితే పడవలు వేసుకుని వెళ్ళడం బెటర్. పడవలు వేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి మన వెహికల్స్ అన్ని ఇక్కడ వదిలేసి పడవలో హాయిగా ఇంటికి వెళ్ళిపోవడం. మీరు అన్ని సొంతంగా రాస్తుంటారు? ఇవన్నీ సొంతంగా నేనే రాసుకుంటానమ్మా. మహిళల గురించి మనం ఇందాక అనుకున్నాం, తప్పకుండా మహిళల గురించి పాడతాను. ఎందుకంటే మహిళల గురించి జరిగిన అకృత్యాలు చూసాక నాకు మనసు చాలా బాధ కలిగింది. వాళ్ళ మీద చాలా పాటలు రాసుకున్నాను. కాకపోతే నాకు బాగా ఇష్టమైన పాట, నాకు నచ్చిన పాట. ఎందుకంటే ఈ పాట విని మనం చూసే వాళ్ళలో 1,00,000 మందిలో కనీసం ఒక 100 మంది మాడిన ఆడపిల్లల ఉసురు హాయిగా తీసేరు, ఏమి జన్మము నీది నరుడా. ఆడపిల్లల ఉసురు హాయిగా తీసేవు, ఏమి జన్మము నీది నరుడా. ఎంత నికృష్టమో నరుడా. పాముకేమో తలల విషము ఉంటుందిలే, పంటల్ని కాపాడి మేలు చేస్తుందిలే. నిలువెల్ల విషముతో శ్రీని కాటేసేవు, ఏమి జన్మము నీది నరుడా. ఎంత దౌర్భాగ్యమో నరుడా. అలాగే పిల్లలు బయటికి వెళ్ళినాక ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. తెల్లారి బిడ్డలు పని మీద వెళితే ఇంటికొచ్చే వరకు ఎంత కలవరము. శ్రీకేమో పుట్టేవు శ్రీని చెరబట్టేవు, స్వేచ్ఛలేని పక్షి పిల్లని చేసేవు. మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవు, మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవు. నీ తల్లి నీ చెల్లి ఆడదని మరిచేవు, ఇది తెలుసుకో నీవు నరుడా. తెలుసుకొని బజలుకో నరుడా. ఆడపిల్లల ఉసురు హాయిగా తీసేవు, ఏమి జన్మము నీది నరుడా. ఎంత దౌర్భాగ్యమో నరుడా, ఎంత నికృష్టుడవు నరుడా. నిజమండి, అమ్మాయిల బాధలు ఎంత ఇబ్బందిగా ఉంటాయి అనేది ఒక స్త్రీగా మనం ఫీల్ అయ్యి రాయడం అండి. చాలా పెద్దగా ఉంది పాట. కాకపోతే మరీ లెంగ్త్గా అయితే మన వాళ్ళకి కూడా బోర్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కటి అప్పుడప్పుడు మనం కాస్త వినిపిస్తే కొంచెం మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, ఎవరిని బాధ పెట్టదు. అంటే మీరు పాడడం మొదలు పెట్టాక స్కూల్ కాలేజ్ అలా అయినాయి, ఫ్రెండ్స్ టీచర్స్ పర్టికులర్గా అరుణ అని గ్యాప్ ఇచ్చి పాట పాడమని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక చక్కగా, ఎందుకంటే స్కూల్లో బాగా పాటలు పాడేదాన్ని. ఇంకా స్కూల్ తరఫు నుంచి కూడా ఏ పోటీలు జరిగినా టీచర్స్ దగ్గర నుండి తీసుకెళ్లేవాళ్ళు. మన రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినప్పుడు స్కూల్ నుంచి తీసుకురావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా, అప్పుడు టీచర్స్ మేము బాగా మంచి మెరిట్ స్టూడెంట్స్, నేను బాగా పాటలతో పాటు చదువు కూడా బాగానే ఉండేది నాకు. అలా అటువంటిప్పుడు టీచర్స్ దగ్గరుండి మమ్మల్ని కాంపిటీషన్స్ తీసుకొచ్చినప్పుడు కూడా దగ్గరుండి ఎగ్జామ్స్ కూడా మాకు సపరేట్గా పెట్టించడం, రాయించడం లాంటివి చేసేవారు. మీ ఫ్రెండ్స్ మీద కూడా ఇలా పేరడి గట్టి పాడేవారు? ఫ్రెండ్స్ మీద అప్పటికప్పుడే చాలా పాడేవాళ్ళం. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి పాడినా అదంతా ప్రొఫెషన్గా అనుకోలేదు నేను, కానీ ఇప్పుడు నాకు అదే ప్రొఫెషన్ అయిపోయింది. అప్పుడు బాల్యమిత్రులు వాళ్ళంతా టచ్లోనే ఉన్నారు ఇప్పటికీ, అప్పుడప్పుడు కలిసి ఉంటారు వాళ్ళు. ఏంటంటే చాలా మంది మేము మిస్ అయ్యాను అనుకున్నాను, ఈ మధ్య చాలా మంది కలిసారు నాకు. ఈ పెళ్లి ప్రోగ్రామ్స్ పుణ్యం అని ఎక్కడొక దగ్గర కలిసి అట్లా కొంతమంది నాకు ప్రోగ్రామ్ అడగడానికి రావడం, నన్ను చూసి వాళ్ళు గుర్తుపడడం, వాళ్ళని చూసి నన్ను గుర్తుపడడం, ఇలా చాలా సంతోషం. మీరు మామూలుగా ఇలా టిఫిన్స్, ఇడ్లీ, ఇందాక మిర్చి బజ్జి అలా కాకుండా కుక్క, దోమ ఇట్లా వీటి మీద ఏమన్నా చేశారండి? అంటే పన్నీకి కానిదేది ఉందమ్మా, అనర్హం అంటారు. అర్హత ఏది లేకుండా ఉంటుంది కదా. అవును, అది అర్హత కానిదే అని చెప్పు. ఏదైనా సరే ప్యాడీగా తీసుకోవచ్చు, ప్రతి విషయం ప్యాడీగా సరదాగా తీసుకోవచ్చు. వంట చేసి కూడా పాడుకుంటాను. అవునా? మిర్చి చూస్తే ముద్దొస్తుంది, కొరికామంటే మంటొస్తుంది, పచ్చడి చేస్తే బాగుంటుంది, ఇది అరుణే చేస్తూ ఉంటుంది,
99లో మీరు చూస్తారు వంటకు పిలిస్తే అప్పుడు మీరు ఇంట్లో వంటింట్లో పాడుతుంటే ఇంట్లో మీ హస్బెండ్ పిల్లలు ఫుల్ ఫన్నీగా బాగా నవ్వుతుంటారు అనమాట. వాళ్ళు నవ్వుతుంటారు, వాళ్ళ మీద కూడా సరదాగా ఏదో ఒకటి పాడుతూ ఉంటాను నేను. అలా దోమ గురించి ఒక చోట విన్నాను అనుకుంటాను, దోమ గురించి చాలా ఫన్నీగా ఉంది సాంగ్, అది పాడతారమ్మా? తప్పకుండా దోమ గురించి దొంగరాముడు సినిమాలో ఒక పాట ఉంది. ముందు ఏం చేస్తారంటే దోమల గురించి, దోమల్ని చాలా వరకు దోమ మీద పాడొచ్చు, కానీ దోమల్ని అయితే మనమే పిలిచాం కదా, మనం పిలిస్తేనే వచ్చాయి. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? మనం ఎన్ని స్ప్రేలు కొట్టినా సరే అవి వెళ్ళట్లేదు, వాడికి ఏం అనిపించట్లేదు. అందుకనేసి దోమ మీద అలా రాశానమాట. ఎందుకంటే దోమని మనం పిలిస్తే వచ్చింది. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఒక పాట ఉంది, మీకు ఐడియా ఉందా? దొంగరాముడు సినిమాలో రారు ఈ మా ఇంటికి కదా, ఆ చూడను అనమాట. రావమ్మ మా పేటకి, దోమ చోటున్నది నీకు సూట్ అవుతుంది, నీకు దాహమైతే వేడి వేడి బ్లడ్ ఉన్నది, నీకు ఆకలైతే రాత్రి మిగులు ఫుడ్ ఉన్నది, నీకు నంచుకోను పాసి కంపు పప్పు ఉన్నది, నువ్వు తిరగడానికి మున్సిపాలిటీ పంటున్నది, రావమ్మ మా పేటకి, నువ్వు నిలుచుంటే చెత్తకుండి నీడున్నది, నువ్వు కూర్చుంటే కుళ్ళు కాల్వ గట్టున్నది, నువ్వు పడుకుంటే పెంట దిబ్బ పడకున్నది, నువ్వు ఆడుకుంటే ఇరుకు మురుకు సందులున్నాయి, రావమ్మ మా పేటకి, దోమ చోటున్నది నీకు సూట్ అవుతుంది. ఇలా అవునండి, నిజం. మనం ఇంట్లో చెత్త పేరుకపోయేదాకా నిర్లక్ష్యం చేస్తేనే దోమలు వస్తాయి. బాగా వేసారు సెటైర్. అంటే మామూలు ఇవి పేరడి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీరు సొసైటీని నవ్వించాలనే కాన్సెప్టేనా, లేకుంటే సీరియస్ ఇష్యూస్ మీద అంటే పాలిటిక్స్ వీటి మీద వ్యతిరేకంగా కూడా ప్యారడీలు చేశారా? వ్యతిరేకంగా ఎవరికి చేయలేదు, ఎందుకంటే నాకు అందరు కావాలి, అన్ని పార్టీలు కావాలి, అందరూ ఇష్టమే నాకు. అందుకని ప్రత్యేకంగా నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కాంట్రవర్సీ జోడికి వెళ్ళారు మీరు? వాటి జోలికి వెళ్ళాను నేను. అందుకని ఏంటంటే నేను ప్రశాంతంగా ఎప్పుడు కూడా కామన్గా పాడుకుంటాను, సరదాగా నవ్వించడానికి. ఎందుకంటే అది నవ్వించే విషయం ఉంటుంది, దాంట్లో ఒక విషయం ఉంటుంది, వాళ్ళకి లైట్కి ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది. అది ఇప్పుడు సపోజ్ రోడ్లు ఉన్నాయి అనుకుందాం, మనకి రోడ్లు ఉన్నాయి, ట్రాఫిక్ ఎలా ఉంది, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఒక్కరి మీద కాకుండా మనం సరదాగా ఇలా ప్యారడీగా పాడితే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. పెద్దవాళ్ళు చాలామంది మినిస్టర్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర పాడుతుంటే నవ్వుకొని వాళ్ళు ఓకే మాకు బాలే సూచన చేశారు మీరు పాడుతూ అంటుంటారు. మీరు మళ్ళీ పేరడీ సాంగ్స్ కోసం మంచి ఫేమస్ ట్యూన్స్, బాగా హిట్ అయిన సినిమా పాటలు తీసుకుంటారు, ఎందుకంటే అవి క్యాచీగా ఉంటాయి, పబ్లిక్ తొందరగా ఐడియా వస్తుంది పాట తెలిసిన పాట అన్నట్టుగా. అయితే మామూలుగా ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర పాడితే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఏదైతే సపోజ్ సుబ్రహ్మణ్యం గారికి హిట్ ఇచ్చిన పాట ఉంది, సుబ్రహ్మణ్యం గారి సమక్షంలోనే పాడాల్సి వచ్చినప్పుడు మీరు ఫీల్ అవుతారు? చాలా ఫీల్ అవుతాను, కాకపోతే సరదాగా పాడి వినిపిస్తాను. అలాంటి సందర్భం వచ్చింది చెన్నైలో ఉన్న ప్రోగ్రామ్ జరిగినప్పుడు, బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ లో పాడినప్పుడు అప్పుడు ప్యారడీస్ అన్ని పాడితే ఆయన బాగా నవ్వుకున్నారు. కాసేపు చాలా హ్యాపీగా ఉందమ్మా, కాసేపు మిగతా విషయాలన్నీ మర్చిపోయాను నేను, చాలా సంతోషంగా ఉంది అనేసి ఆయన ఆశీర్వదించారు ప్రత్యేకంగా. ఆయన మీద కూడా ఒక ప్యారడీ పాడాను. ప్యారడీ అని కాదు కానీ ఆయన మీద ఒక పాట రాసుకొని పాడాను. భాగ్య విధాత భరత మాత పూర్వ పుంజమో, బంగారు కలల పంట బాల సుబ్రహ్మణ్యమో, బంగారు కలల పంట బాల సుబ్రహ్మణ్యమో అని పాట ఎలా ఉంటుంది? అందాల సుందరాంగి అవయవాల పొంది కళ, మందార మాలికల తోరణాల పందిరిల, మైమరపింపచేయు మత్తు మందు చల్లినటుల, భాగ్య విధాత భరత మాత పూర్వ పుంజమో, బంగారు కలల పంట బాల సుబ్రహ్మణ్యమో, బంగారు కలల పంట బాల సుబ్రహ్మణ్యమో. ఇది వినిపించారా మీరు? బాలగారికి వినిపించారు, చాలా సంతోషపడ్డారు. ఎంతో మంది ఇందరి గురించి రాస్తుంటారు, ఎవరైతే రాసామో ఆ వ్యక్తి ముందు పాడటం అనేది, పాడినప్పుడు చాలా ఆయన గురించి చాలా రాసాను. పాట ఎలా ఉంటుంది, ఎలా పాడతారు, చిన్న చిన్న మాటలతో చాలా అర్థమైతే హాయిగా ఉందండి పాట. మీరు వేరే దేశాలకు అలా వెళ్తుంటారు కదా, ఎన్నిటికి వెళ్ళారు, ఎప్పుడు స్టార్ట్ అయింది వెళ్ళడం మీరు? దాదాపు నేను 2006 నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా 2003లో అనుకున్నాం కానీ అవ్వలేదు. అది ఎందుకో వీసా అని అదని ప్రాసెస్ ఉంటే కొన్నిసార్లు నేను వెళ్ళలేకపోవడము, హెల్త్ బాగాలేకపోవడం అట్లా కొన్ని అయ్యాయి. 2006 నుంచి దాదాపు ఖతార్, మస్కట్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, షార్జా అని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కసారి 2-3 సార్లు వెళ్ళిన సందర్భాలు. అమెరికాకు 3 సార్లు వెళ్ళాను.
అలా దాదాపు అన్ని స్టేట్స్లో. ఒక దగ్గరికి ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నానంటే చాలామంది ఇలా నేను వస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే చాలామంది ప్రోగ్రామ్స్ నాకు అరేంజ్ చేస్తారు అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ప్రోగ్రామ్స్. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే సింపుల్గా ఒకటి ఏంటంటే నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను ప్రోగ్రామ్స్. ఎందుకంటే మనీ కోసమే నేను కంపల్సరీగా ఏదంటే మనీ కావాలి నాకు, కంపల్సరీగా ఇంత ఇస్తే వస్తాను, ఇలా చేస్తే వస్తాను అని నేను ఎప్పుడు చెప్పను. అందరినీ సంతోషపెట్టడమే ముందు నా ధ్యేయంగా భావిస్తాను. కాబట్టి డబ్బుల కోసం నేను ఆలోచించాను. వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ప్రోగ్రామ్ తీసుకొస్తాను, మనీ ఇంత అని అడగకుండా. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని వస్తాను సంతోషంగా. పేరడీ గీతాలు పుస్తక రూపం దాల్చాయి, సీడీస్ కూడా పుస్తకం చేశాను, సీడీలు కూడా చేశాను. దీని ప్రయత్నం అంటే మీ ఆలోచన, మీకు కావాల్సిన వాళ్ళు ఇలా చేద్దాం. మా చొక్కా వెంకటరమణ గారు చెప్పారు, మా గురుగారు ఆయనే చెప్పారండి, పుస్తకంగా రిలీజ్ చేస్తే బాగుంటుందమ్మా, చాలా మంది పాడుకుంటారు, కాసేపు నవ్వుకుంటారు మీ పాటలన్నీ, ఒకసారి పుస్తకం రూపంలో దొరుకుతుంది అంటే పుస్తకం చేశాను. మా మార్కెట్లో దొరుకుతుంది ఇది, పేరడీ పాటల గారడి చేస్తాను. ఓకే అండి, సీడీ కూడా ఉంది, నేను సీడీ కూడా ఉంది. మాకోసం మరొక జానపద గీతం ఏదైనా జానపద గీతం పాట. ఓకే సరే, అయితే జానపదంలో ఇప్పుడు రాయలసీమకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, మొత్తం తిరిగేసి వద్దాం ప్రపంచాన్ని. మీరు చూపిస్తా అంటే అన్ని చూస్తాం మేము. అయితే జానపదాలు అన్ని తీసుకుందాం ఒకసారి. రాయలసీమలో ఎలా ఉంటుందంటే సరదాగా, తుమ్మేదలున్నాయి మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతాలాడేవి మీరా, తుమ్మేదలున్నాయి మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతాలాడేవి మీరా, ఏటికి పోరా చాపలు తేరా, ఏటికి పోరా చాపలు తేరా, బాయికి పోరా నీళ్ళు తేరా, బండాకేసి బాదర మొగుడ సట్టీలేసి వండర మొగుడ, చాపల్లా కూసారు నీ కూర వల్లోరి మొగుడ వయ్యారం మొగుడ, అరే చాపల్లాకు సారు నీ కూర, తుమ్మేదలున్నాయి మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతాలాడేవి మీరా. ఇది మన రాయలసీమ ఫోక్ అండి. అలాగే మనకి నేను జానపదాల్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను. 100 నిమిషాలు 100 జానపద గీతాలు. అంటే నిమిషానికి ఒక పాట, నిమిషానికి ఒక పాట అంటే పాట పూర్తిగా రాదు, అంటే నిమిషానికి సరిపడే విధంగా ఒక పల్లవి ఒక చరణం అలా తీసుకొని పాడినప్పుడు 100 పాటలు సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు వేరే భాషలు కూడా అయితే బాగుంటుందని కొన్ని వేరే భాషలు కూడా తీసుకున్నాను. మరాఠీ జిసా జీవాతా జీమ కోచు మాళ్ళో తస ఫిర్తి చ్వాడతా మాళ్ళో तुझे कोणाला तोंड मचा मिळला का नाही बागून दुश्मन दड हात गाला लागली गाला पाणी धेम धेम गाला झलको राणी झोपूय गाणी फिरूय पापरो संत टमाचा फारतो कारगार माडूच अंदाला बीडूच संत हा तू झोनी माझा जुड पाणी धेम धेम गाला. నిజమండి, సంగీతానికి భాష భేదం లేదు, అద్భుతంగా వినేస్తే ఏదైనా ఎంజాయ్ చేసాం. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? నిమిషానికి ఒక పాట చొప్పున 100 పాటలు పాడాలి, 100 పాటలు పాడాలి అని అనుకున్నప్పుడు మరి నిమిషానికి ఒక పాట అంటే పాట ఎప్పుడు కూడా 3 చరణాలు, మినిమం 2 కానీ 3 చరణాలు ఉంటుంది. కాబట్టి ఏం చేయాలని అనుకున్నప్పుడు మా గురుగారు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు, అమ్మ మనము చిన్నగా చేద్దాం పాటని అంటే ఒక పల్లవి చరణం తీసుకోమ్మా సరిపోతుంది అన్నారు. అలా పాటలన్నీ రెడీ చేసుకున్నాం. ఆ పాటల్లోనే 12 భాషలు, వివిధ యాసలు, దాంట్లో సామాజిక అంశాలు ఉంటాయి కదా మనకు. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా దాంట్లో తీసుకున్నాం పాటల్లో. ఇప్పుడు మీరు 100 పాడారు కదండి, అందులో మీకు గుర్తుకునే ఇందాక ఒకటి పాడారు మరాఠీది, అలా ఇంకా కొన్ని పాటలు మాకు. సరే దాంట్లో వేరే భాషలు కూడా ఉన్నాయి దాంట్లో. ఆగేషుడు గిరికి పని గిరికి నగర దొరుకుతున్నా నీ జింబుకు మరియా జింబుకు పాని హరెరరే హరగదత్త హరారే హరగదత్త హరెరరే అరగదత్త హరారే హరగదత్త. ఇది మన ఉత్తరప్రదేశ్ సాంగ్. అలాగే మనకి రాజస్థానీ ఘుమరు అని ఒకటి ఉంటుంది పాట. హొమాని రుమవాని కాజల్ టీకి లాగియా మా घूमर रमवा जाशा हो राजा जी घूमर रमवा जाशा हो मानी रुमवानी काजल टीकी लागिया मा. ఇలా అంటే 100 ఫోక్స్ ఏనా అండి? 100 ఫోక్ సాంగ్స్, వేరే పాటలు ఏమి ఉండవు దాంట్లో. మన సినిమా ఫోక్స్ కూడా. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోటకంత చక్కిలి కిలి పెట్టు వేళ, సద్దు మణగనిచ్చిరా పొద్దు వాళ్ళనిచ్చిరా, వేళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా, తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా తప్పదు మావయ్యా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచె కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. ఇలా సినిమా పాటలు కూడా, ఎందుకంటే జానపదాలు చాలా ఉన్నాయి కదా. ఇది ఎక్కడ చేశారండి 100 పాటలు? ఇది మన చాగరే గాన సభలో చేసాం. ఎక్కడ చేశారు? 100 నిమిషాలు 100 జానపద గీతాలు అరేంజ్ చేశారు ప్రోగ్రామ్. అదంటే చొక్కా వెంకటరమణ గారే ఏర్పాటు చేశారనమాట. దాంట్లో చేశాను. ఇందాక ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు సమర్పించారు ఈ ప్రోగ్రామ్. ఓహో, వాళ్ళు చేశారు. ఢిల్లీ తెలుగు ఇప్పుడు ఇందాక మనం లిమ్కా అనుకున్నాం కదా, ఇంకా మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు అవార్డ్స్ వాటి గురించి ఒకసారి మాకు చెప్తారా? అవార్డ్స్ ఏంటంటే నాకు ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఢిల్లీలో అంతర్జాతీయ శిరోమణి అవార్డు వచ్చింది నాకు. మస్కట్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఓకే. అలాగే మన రీసెంట్గా మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి నాకు కీర్తి పురస్కారం వచ్చింది. కీర్తి పురస్కారం వచ్చింది. అలాగే ఉయ్యాల కమ్యూనికేషన్ నుంచి ప్యారడీ లేడీ. మళ్ళీ వేరే సంస్థ వాళ్ళ తరఫు నుంచి నాకు సాంప్రదాయ గాన శిరోమణి, జానపద గాన కోకిల, జానపద సతిగీత సుధాలహరి, జానపద గాన రంజని, కొన్ని పేర్లు నాకే గుర్తులేవు. ఎన్ని అవార్డ్స్ వచ్చాయో? ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. అలాగే బంగారు కంకణం కూడా తొడిగించారు. ఓకే అండి. తొడిగించారు. దాదాపు అన్ని దేశాల్లో కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది నాకు. అలాగే ఆల్ ఇండియా రేడియో నుంచి ఏ గ్రేడ్ అందుకున్నాను నేను. జానపదంలో ఏ గ్రేడ్ నాది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీ ఎక్స్పీరియన్సెస్ అండి? డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా చేస్తాను నాకు, ఎందుకంటే నాకు ఇవన్నీ కళలు అంటే చాలా ఇష్టం. ఈ డబ్బింగ్ అలాంటివి నేను నేర్చుకోలేదు ఎక్కడ, కానీ టీవీ చూస్తూ వాటిని చూస్తూ చెప్పడం ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే కొన్ని యాసలు డెవలప్ చేసుకున్నాను. యాసలు ఏంటంటే యాసలు మామూలుగా అందరూ డబ్బింగ్ చెప్తారు, నేను చెప్పేదాన్ని వెళ్ళి, కానీ యాసలు వచ్చేసరికి నాకు ప్రత్యేకంగా నేను గుర్తుకొచ్చేదాన్ని అందరికీ. ఇప్పుడు శ్రీకాకుళం యాస ఒకలా ఉంటుంది, తెలుసా మీకు? శ్రీకాకుళం ఒకసారి మీకు వచ్చిన యాసలు ఎలా శాంపుల్గా మాకు వదిలితే. ఏటా మలగనిచ్చినావో? నేను నన్ను మాట్లాడలేను అనుకుంటున్నావే ఏటి? ఎంత టీ ఇచ్చినాడా అబ్బాయి, చల్లగా అయిపోయింది అది తాగనే మానేసినానే ఏటి శ్రీకాకుళం. అలాగే మనకి రాయలసీమ సైడ్ వెళ్తే ఎవరా ఏందే ఎత్తుకొని బొమ్మని చెప్పినా కదా, ఇంకేం చెప్తున్నా వెళ్ళమని చెప్పనా ఎల్లో. మీరు విని స్లాంగ్స్ అన్ని అబ్జర్వ్ చేసి అది మళ్ళీ మా అత్తగారు వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి అక్కడ వెస్ట్ గోదావరి వాళ్ళది. ఏంటంటే బాగున్నారా, ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చేసారండి, అందరు బాగున్నారండి, ఉంటారండి ఇక్కడే అంటారు వాళ్ళు. మరి తెలంగాణ తెలంగాణ ఇంకా తెలంగాణ అంటే పక్కా, ఎందుకంటే ఇక్కడే కనుక. గట్లనా ఏంది ఎప్పుడు ఏం సంగతులు మీరు బోనాల పండుగ జరుగుతుంది గీడనే కూకొని ముచ్చట్లు చెప్తున్నావు, పోయేది ఏం లేదా? బోనాల పండుగ అంటే గుర్తొచ్చిందండి, బోనాల జాతర సీజన్ కదా ఇది, దాని మీద ఏదైనా సాంగ్ ఉందా మీ దగ్గర? తప్పకుండా, ఎందుకంటే బోనాల పండుగ బతుకమ్మ పండుగ అన్నిటికీ నేను వెళ్ళి పాడుతుంటాను ప్రోగ్రామ్స్. అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ, అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ, అమ్మల గన్నా అమ్మవు నీవే, ముగురమ్మల తల్లి మూలము నీవే, అమ్మల గన్నా అమ్మవు నీవే, ముగురమ్మల తల్లి మూలము నీవే, అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ, అమ్మ అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ, మాయామోహం నిండిన దేహం ఇది మోసాల మర్మాల కుళ్ళిన దేహం, ఇది తెలుసుకో నువ్వు మసలుకో అని దీవించి తల్లి శక్తి స్వరూపం, అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ, అమ్మ అమ్మల గన్నమ్మ దండాలమ్మ, మా కనక దుర్గమ్మ దండాలమ్మ. మీరు ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు, అలాగే ఇందాక అన్ని యాసలు కూడా డబ్బింగ్ చెప్పారన్నారు కదా, డబ్బింగ్ ఆటోమేటిక్ ఈ ఫీల్డ్కి రాగానే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదు, అదే అడుగుతాను. అంటే ఎవరైనా అడుగుంటారా? చాలా మంది అడిగారు. ఒక సీరియల్ అమ్మవారిగా చేశాను, సీరియల్లో చేస్తాను, అమ్మవారిగా చేస్తాను. కాకపోతే ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం వేరే క్యారెక్టర్స్ కాకుండా కాస్త అఫీషియల్గా, ఎలాగో నేను కలెక్టర్, డాక్టర్, లాయర్ అవ్వలేదు కాబట్టి అలాంటివి ఏమైనా ఇస్తే హ్యాపీగా కూర్చొని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నిజ జీవితంలో చేయలేని బుల్లితెర మీద చూపించచ్చు. అలాంటివి అయితే చేస్తాను, ఇలా కనిపించి వెళ్ళిపోతానండి. ఎక్కువ లెంగ్త్గా ఏడవమంటే ఏడవలేను, నవ్వమంటే నవ్వలేను, ఎందుకు వచ్చింది రాని పని చేయడం. అప్పుడు ఎలా అంటారంటే పని మేము అడుగవలేనా తెలుసుకొని నువ్వు పాపవా అరుణా అని వాళ్ళు పాడకముందే నేను వెళ్ళిపోవడం. వాళ్ళ బదులు కూడా పెరడి మీరే నా మీద నేను పెరడి పాడుకోవాలి కదా, తప్పదు. మీరు పెరడి సింగర్ అయిన తర్వాత మీ మ్యారేజ్ జరిగి ఉంటుంది కదా? లేదు ముందే నేను, ఎందుకంటే నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. నేను ముందు శాస్త్రీయం నేర్చుకున్నాను, డిప్లొమా చేశాను శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా చేశాను. పటంచెరు నుంచి కోటికి రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను సంగీతం నేర్చుకోవడానికి. ఓకే ఓకే. రామ్కోటి మ్యూజిక్ కాలేజీలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. సంగీతంలో మొదటి గురువు నాకు రేవతి రత్నస్వామి గారు. అలాగే సంగీతం నేర్చుకునే అవకాశం కల్పించింది
మన అంతకుముందు కమిషనర్గా ఉండేవారు ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు. అలాగే ఎన్టీ రామారావు గారితో పాటు 8 సంవత్సరాలు పనిచేశాను. అవునా? అంటే దేంట్లో అది? అది ఆయన పార్టీ స్థాపించారు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన కొత్తలో మొట్టమొదటిసారి మనకి అక్కడ రామచంద్రపురంలో, అంటే అంతకుముందు తిరుపతి అక్కడ జరిగాయి, తర్వాత రామచంద్రపురంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆయన కోసం, బహిరంగ సభ. ఆ సభలో అక్కడ ఎందుకంటే ఎలాగో అప్పుడు లోకల్ టాలెంట్స్నే ముందు పిలుస్తారు. అక్కడ లోకల్గా నేను మా తమ్ముడు పాడేవాళ్ళం కాబట్టి మా ఇద్దరిని తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి ఆ స్టేజ్ మీద అన్ని, అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన పాటలన్నీ పాడేవాళ్ళం. అప్పుడు ఆయన లవకుశ పాటలు అవన్నీ పాడేమైపోయింది. సరిగ్గా ఆయన వచ్చే సమయానికి ఒక పాట పాడుతున్నాను నేను. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా అని పాడుతున్నాను. పాడేసరికి అది పాట అయిపోయేలోపు ఆయన వేదిక మీదకి వచ్చేసారు ఎన్టీ రామారావు. ఆయన ఎంత స్పీడ్గా ఎక్కేవారు మెట్లు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఆయన రాగానే ఇంక అందరం పక్కకు వెనక్కి వెళ్ళి నుంచున్నాం. ఆయన ముందు వేదిక మీదకి రాగానే ఏం మాట్లాడలేదు, ఒకటే ఒక మాట మాట్లాడారు. ఏ తల్లి నేను కనదని పాడింది, ఆ తల్లి ఏరి కనిపించట్లేదు మా తల్లి గారు. ఆయన గారు అని గౌరవిస్తారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు. 8 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్న అనుభవం నాకు ఆయనతోటి చిన్నతనంలో బాగా. నాకు అప్పుడు నేను 6th or 7th క్లాస్ అవుతున్నాను అంతే. అనేసరికి వెంటనే ఇదిగోండి ఈ అమ్మాయి అని నన్ను ముందుకు తోస్తారు. ఇంత చిన్నగా 2 జడలు వేసుకొని లంగ జాకెట్ వేసుకొని ఉన్నాను నేను. ముందుకు తేగానే ఇంత పెద్ద తల్లిగారు ఉన్నారు నాకు. ఆ పాట పాడి నా మనసును దోచుకున్నారు ఆవిడ. ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు, అందరూ ఆవిడని గౌరవించండి. అప్పుడు మీకు అసలు అర్థమైందా? అసలు నాకేం అర్థం కాలేదు, కానీ ఆ మాటలు అలా నా మైండ్లో ఉండిపోయాయి, ఫిక్స్ అయిపోయాను నేను అక్కడ. ప్రయాణం ఎలా సాగిందా దాని తర్వాత? ఆ తర్వాత ఎలా సాగిందంటే, ఆ రోజు నుంచి ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రచారానికి సంబంధించి ప్రతి దానికి నాకు వీళ్ళిద్దరు పిల్లలు కావాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత మాతో పాడించుకొని విన్నారు ఆయన. లవకుశ పాటలు అవన్నీ పాడిన తర్వాత మా నాన్నగారిని పిలిచి, రేపటి నుంచి నాతో పాటు మీరు అందరూ వచ్చేసాయండి, మీరు పిల్లలు తీసుకొని. ఎందుకంటే మా నాన్నగారు చిన్నపిల్లలు కాబట్టి మా వెంట ఉండాలి కాబట్టి మా నాన్నగారు చెప్తే, మా నాన్నగారు వెంటనే మాకు ఎలా అంటే, ఇంటికి వెళ్ళండి బట్టలు తీసుకొని వచ్చేసాను వెంటనే, రేపు మార్నింగ్ వచ్చేసాను ఇలా వెంటనే చెప్పేశారు ఆయన. బట్టలు అని సర్దుకొని, ఎన్ని రోజులు ఏంటి మాకేం తెలియదు, బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి ముందు ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమైనా తిన్నారా అని అడిగేవారు ఆయన. ఇంకా మా నాన్నగారేమో తిన్నారు అనేవారు. మన చిన్నపిల్లలు మాకు తెలియదుగా, అటు ఇటు కాకుండా అడ్డంగా ఊపేశారు. ఆయన ఏమన్నారంటే, చిన్నపిల్లలు వాళ్ళకి అలా చెప్పకూడదండి, వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, అందుకని మీరు ముందు భోజనం చేయండి అని చెప్తే, ఇంట్లో అందరూ బాగా పరిచయం ఉండేవారు మాకు. అలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళగానే చక్కగా తినేసి వచ్చి మళ్ళీ ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. మా నాన్నగారు చెప్పారు, దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, చేయండి. మాకు అవన్నీ ఏం తెలుసా కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. అని చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని భుజమే చేసి ఆయన చూస్తేనే సడన్గా ఒక పాట అందేసుకునేవాళ్ళు మాకు తెలియకుండానే. ఓహో మోహన రూప కేళి కలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే, ఓహో మోహన రూప కేళి కలాప. అప్పటిదాకా సినిమాలో చూసిన వ్యక్తి ఆయన ఎదురుగా కనిపించేసరికి నాకు ఆయన రాముడు కృష్ణ అవన్నీ కనిపించాయి నాకు. మళ్ళీ ఆయన చేసిన అప్పుడు చూసిన బొబ్బిలి పులి అవి ఇవన్నీ ఆ టైంలో వచ్చినాయి అనుకుంటా. అవన్నీ గుర్తుకొచ్చేవి నాకు ఆయన చేసిన అన్ని. ఆయన ముఖం చూసుకుంటూ ఉండిపోయేదాన్ని నేనైతే. అసలు ఎంత ఆప్యాయంగా పలకరించేవారు. అప్పుడు చూసేసి పసుపు రంగు బట్టలు ఉన్నాయా మీకు అని అడిగారు. లేవండి అంటే అప్పటికప్పుడు వెంటనే అక్కడ పంపించి మా తమ్ముడికి నాకు పసుపు రంగులో ఉన్న నాకు పట్టు లంగా బ్లౌజులు దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రతి పుట్టినరోజుకి ఆయన దగ్గర నుంచి నాకు పట్టు బట్టలు వచ్చాయి. పళ్ళు, స్వీట్లు, పట్టు బట్టలు నాకు కంపల్సరిగా మా తల్లిగారికి ఇవి అని. ఈవెన్ నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి చెప్పలేదు, చెప్పారు మా నాన్నగారికి, అమ్మాయి బాధ్యత అంతా నేనే తీసుకుంటాను, మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పారు. కానీ అనుకోకుండా నా మ్యారేజ్ జరిగింది. అంటే ఆయన పిల్లవాళ్ళ అంత పెద్ద ఆయన అన్నట్టుగా మేము అట్లా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, చెప్తారా సంగతి? బోల్డర్లు ఉన్నాయి చెప్పడానికి, షార్ట్ కట్లో చెప్పేసేయండి. షార్ట్ కట్లో చెప్పేమంటారా? మా ఇంట్లో పక్కింట్లోనే ఉండేవారు సుబ్బారావు గారు, మా పక్కింట్లో ఉండేవారు అనమాట. ఆయన రోజు మా పాటలు వినేవారట.
ఆయన విని ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అన్నమాట. ఓకే ఓకే, ఇంతమంది మీరు పేరటీ చేశారు కదా, సుబ్బారావు గారు మీద ఖచ్చితంగా ఎందుకు చేసి చేయలేదు? ఉంటారే? తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మాకు పాడి వినిపించాల్సిందే. ఇప్పటికీ చేస్తాను అసలు, ఎందుకంటే ఆయన వంట చేయడం రాదు, ఆయనకి ఏమీ రాదు. చక్కగా మీ ఇంట్లో మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తారు, ప్రతి దానికి హెల్ప్ చేస్తారు. ఇల్లు నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా పెట్టాలి, ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తారు. ప్రతి సండే మేమందరం ఖాళీగా ఉంటే మాత్రం, నేను ఉండను ఒకసారి సండే కూడా ప్రోగ్రామ్స్ ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లు అంతా శుభ్రంగా చేసుకోవాలని మా ఇంట్లో అందరికీ ఆర్డర్స్ అనమాట. మాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. ఓకే, అందుకని మేము అందరం కలిసి ఇంకా జన్మభూమి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. క్లీన్ అండ్ కార్యక్రమం చేపడతారు. ప్రతి అలా చేస్తాను ప్రతి వారం అనమాట. నేను లేకపోతే వాళ్ళు ముగ్గురు చేసుకుంటారు అలా. కాకపోతే వంటది చేయడం మా సుబ్బారావు గారికి రాదు, నేను మళ్ళీ టీ పెట్టించేదాకా వంట చేస్తాక అలాగే చూస్తుంటాను. అందుకని ఏమండి సారు ఓ సుబ్బారావు గారు అన్నీ తెలుసని అన్నారు, ఎన్నో కోతలు కోసారు అని పాడుతుంటాను. అలాగే పేరడీలో కొన్ని, అంటే ఇలాంటి పేరడీలో కూడా ఇంకో కొన్ని రకాలు ఉంటాయండి. కొన్ని రకాలు ఉంటాయండి. కొన్ని రకాలు ఎలా ఉంటాయంటే అవి ఒక పాటను తీసుకొని డిఫరెంట్గా పాడడం. ఇప్పుడు వర్షం రావట్లేదు కదా, వర్షం మీద పాడుకుందాం. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేరా తీసుకోనా. ఈ పాట తెలుసు కదా మనందరికి. ఈ పాటని డిఫరెంట్ యాంగిల్స్లో పాడితే ఎలా ఉంటుంది, అలా చాలా పాటలు చేశాను. కాకపోతే ఈ పాట అందరికీ క్యాచీగా ఉంది. చాలా పాటలు చేశాను ఇలా చేయడం. అయితే ముందు ఈ పాట అందరికి బాగా క్యాచీగా ఉంది కాబట్టి ఇదే చేస్తాను. ఇదేంటంటే దీంట్లో ఈ పాటని బుర్రకథ స్టైల్లో పాడితే ఎలా ఉంటుంది. అరే ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా వానమ్మా, అరే ఎన్నాళ్ళ నీ దాకుంటావే పైన నీవమ్మ, తందానా ఆ తందానా దేవానందనానా తరిగిట జం తరిత, అరే చుట్టంలా వస్తావే బళి చూసెళ్ళిపోతావే బళి అచ్చంగా నాతోనే బళి నిత్యం ఉంటానంటే బళి తయ్యాకు తాధిమిత. ఇది బుర్రకథ స్టైల్. ఆ తర్వాత ఇదే పాటని పౌరాణిక స్టైల్లో బాబా అర్జున మన 99 ఛానల్ ప్రజలందరూ గొంతుకై వెలుగొందుతుండగా నన్ను పాడడానికి పిలిచారయ్యా, మధ్యలో ఎవరు వన్స్ మోర్ అనకండి ప్లీజ్. ఇన్నాళ్లకు గురుతొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాకుంటావే పైన, నిజమండి, ఇంత ఫన్నీ థాట్స్ అంటే ఇవి మీవి. ఇది బుర్రకథ స్టైల్. తర్వాత హరికథా పితామహుడు శ్రీమద్రమారమణ గోవిందో హరి భక్తజనులారా, మన కోసం 99 ఛానల్ వచ్చిందయ్యా, చక్కని ప్రజల గొంతుకై వెలుగొందుతుంది నాయనలారా, చక్కగా నాయన తబలా వాయించు, నాయన వాయించు. ఇన్నాళ్ళ గురుతోచాన్ వాయించు, భోజనాల తర్వాత కంగారు పడమాక. ఇన్నాళ్ళ గురుతోచాన్ వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, ఇన్నాళ్ళకి శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇలా ఉంటుంది హరిదాస్ గారు. అంటే ఆయనకి ఏ పాట ఇచ్చినా ఆ చూన్నాను పాడుకుంటారు. ఆ తర్వాత తెలుగు రాణి, ఇప్పుడు మన పిల్లలకి చాలా మందికి తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీష్లో ఎలా పాడుకుంటారు వాళ్ళు. ఇన్నాళ్ళ గుర్తొచ్చాన్ అలాగే పాడుకుంటారు వాళ్ళు. వెస్ట్రన్ ట్యూన్ పాడుకుంటారు, వెస్ట్రన్గా అలాగే పాడుకుంటారు. ఇకపోతే ఇది ఒగ్గు కథ వాళ్ళకి ఇస్తే ఎలా పాడుకుంటారు. రమ 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 ఎన్నాళ్ళ గుర్తొచ్చాను వాన, ఎన్నాళ్ళని దక్కుంటా పైన, చుట్టంలో వస్తావే ఆహా చూసెళ్ళిపోతావే ఆహా చెయ్యార చేర తీసో కొనో రవ్ 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 రవ్వనో. ఇలా ఉంటుంది. మీరు ఇంత నవ్విస్తున్నారు కదండి, ఇంత చాలా కష్టమైన ప్రక్రియ. అంటే ఇన్ని జానపద కళారూపాలను అబ్జర్వ్ చేయడం, దాదాపు ఒరిజినల్ దానికి ట్యూన్ మనసు వెళ్ళకుండా అదే సాహిత్యాన్ని గుర్తుకుంచుకొని మళ్ళీ ఈ ట్యూన్లో పెట్టడం అనేది మేము వింటున్నంత ఈజీ ఉండదండి. దీని మీద నిజంగా మీ వెనక ఎంత కష్టపడుతున్నారో భగవంతుడు, మీరు అన్నట్టు మీకు ఆ భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ ఉన్నాయి. దేవుడిచ్చిన
అదృష్టం అండి ఇది నాకు. చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి. ఇంకా పేరడి సాంగ్. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు దోశ పెనముపై వేస అట్ల కడతోటి మళ్ళీ తిరగేసా సన్నగా వేసా మాడిపోయే దోశ కరిచిందిలే కరిచిందిలే ఎదురింటి ఓ కుక్క కరిచిందిలే నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది వెను వెంటనే పైకే దూకిందది ఏముందిలే అప్పుడేముందిలే ఏముందిలే అప్పుడేముందిలే త్రుటిలో నా తొడకండ కొరికిందిలే కొరికిందిలే. తర్వాత ఏముంది ఇంకంతే. వైలెన్స్ ఇంత మెలోడియస్ చెప్పొచ్చు. తర్వాత జానపదం. అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజు ముంత మౌడి పండన్నాడు గంగరాజు అద్దాల మేడన్నాడో గంగరాజు ముద్దు మురి పాలన్నాడు గంగరాజు కాడిలాకు కారన్నాడో గంగరాజు కాళ్ళు లాగి రిక్షా ఏనా ఆ గంగరాజు అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజు ముంత మౌడి పండన్నాడో. ఇది ఓకే. అలాగే లాలిపాటలు జోలపాటలకు వెళ్ళిపోతాయి చక్కగా. ఎందుకంటే లాలిపాటలు జోలపాటలు కూడా వదలొద్దు కదా మనం. అవునండి అసలే కదా. దాంట్లో కూడా చక్కగా చిన్నపిల్లల కోసం. చిన్ని మా అమ్మాయి శ్రీముఖము చూసి సిగ్గుపడి జాబిల్లి మబ్బు చాటు దాగే పందిట్లో అమ్మాయి పారాడుతుంటే పనస పండని జనులు పరువులే తేరు చిన్ని మా అమ్మాయి శ్రీముఖము చూసి సిగ్గుపడి జాబిల్లి మబ్బు చాటు దాగే. ఇది అలాగే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇది ప్యాడీ సాంగ్. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లల కోసం ఇది. ముద్దుల మా బాబు చదువుకుంటున్నాడు టీవీ పెడతానంటే డిస్టర్బ్ అన్నాడు ముద్దుల మా బాబు చదువుకుంటున్నాడు టీవీ పెడతానంటే డిస్టర్బ్ అన్నాడు గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు మా చిన్ని కన్నయ్య భావితరానికి వెలుగు జుజు జుజు జు జుజు జుజు జు జుజు జుజు జు జుజు జుజు జు. అదే మళ్ళీ జానపదాలనే. జర్ర గుస్సా జయ్యకు మావో నా గుండెల్ల గుబులాయే జర గట్లా సుడకు మావో నా వయసంతా ఐసాయే అరి అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు పట్టు మావ నిన్ను 100 జన్మలైన వదిలిపెట్ట గుస్సా జయ్యకు మావో నా గుండెల్ల గుబులాయే జర గట్లా సుడకు మావో నా వయసంతా ఐసాయే మాయదారి మార్కెట్లో ధరలే మండిపోతుంటే ఏది గాని కొందామంటే గుండెలదిరిపోతున్నాయే బ్రతికేదెట్టాగా ఇటైతే చేదెట్టాగా ఏట్లో పడతామా కాట్లో పడతామా నూతులో పడతామా గోదాట్లో పడతామా బ్రతికేదెట్టాగా ఇటైతే చేదెట్టాగా. ప్రజెంట్ కరెంట్ ఇష్యూ ఇది జనాలు మండిపోతుంది. సూపర్ అండి. మీరు ఇన్ని దాదాపు అచీవ్ చేశారు కదా, ఫ్యూచర్లో నా డ్రీమ్ ఇంకా ఇది ఒకటి సాధించాలి ఉంది అనేది కళ ఉందా మీకు? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాను ఇంకా మీరు ఇంకా మెట్లు చాలా ఉన్నాయి. మీరు మొదటి మెట్లోనే ఉన్నాను అనుకుంటున్నారు, మేము మాత్రం మిమ్మల్ని ఇలా చూస్తున్నాము. ఇంకా మొదటి మెట్లోనే ఉన్నాను. చాలా సాధించాలి, గిన్నిస్ రికార్డ్ చేయాలి, ఎన్నో రికార్డ్స్ చేయాలి. ఓ మీకు గిన్నిస్ బుక్ అనేది గిన్నిస్ బుక్. ఎందుకంటే ఎప్పటి నుంచి పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నాను, చేయలేకపోతున్నాను. ఎందుకంటే సమయం దొరకట్లేదు నాకు. దానికోసం చాలా సమయం తీసుకోవాలి, చెయ్యాలి. అది ఆ ప్లానింగ్లో ఉన్నానమాట. ఇంత బిజీ షెడ్యూల్ అండి మీది. అంత బిజీ షెడ్యూల్లో కూడా మా 99 వాళ్ళు పిలవగానే వచ్చి నిజంగా కడుపు నిండా నవ్వించారు మమ్మల్ని. ఎంత అంటే కడుపు నిండి కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత నవ్వించారు మమ్మల్ని, ముఖ్యంగా మా ఆడియన్స్ని. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏదైతే కళలు కన్నారో భవిష్యత్తులో గిన్నిస్ బుక్ అవ్వాలి ఇక్కడ అయితే చేరువలో ఉందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. నాకు చాలా సంతోషం అమ్మ. ఇంకో విషయం ఏంటంటే పాట పాడాలన్నారు, 99కు పిలిచారు, డియాలో డియాలో డియాల్ డియాల్ డియాలో. ఏం పాడాలన్నాను, పెరడి పాడేయమన్నారు, డియాలో డియాలో డియాల్ డియాల్ డియాలో కదా. ఇలా పాడుకుంటూ లాస్ట్కు 99కు జేజేలు
99 సిబ్బందికి జేజేలు 99కు జేజేలు 99 సిబ్బందికి జేజేలు తను ప్రజల గొంతుకై అందరి కోసం అలరించే మన ఛానల్ జేజేలు 99కు జేజేలు 99 సిబ్బందికి జేజేలు. మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ నిండు నూరేళ్ళు మా కోసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 99 సిబ్బందికి మరియు ప్రేక్షకులకి అందరికి కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికి కలిపి 99కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, నాకైతే కడుపార నవ్వుకుని కళ్ళకు నీళ్లు కూడా వచ్చాయండి. ఎంత అందంగా నవ్వుతూ మనల్ని నవ్వించడానికి మనకు వరంగా భగవంతుడు ఇచ్చాడేమో అరుణ సుబ్బారావు గారిని. ఇంత మంచి ఎపిసోడ్ చూసారు కదా. రేపు కూడా ఇలాంటి ఇంకో మంచి గెస్ట్ తోటి రేపు మీ ముందటికి వస్తుంది 99 టీవీ అడ్డాలో మీ కృష్ణవేణి.